వీరమల్లు ఒక యావరేజ్ ఒక డిఫరెంట్ ఒక బయోపిక్ కాబట్టి అలా అనుకున్నాం కానీ ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే. సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకోలేదు. జస్ట్ ఏదో ఆ లుక్ ఒక బయోపిక్ ఒక కాన్సెప్ట్ వస్తుందని అనుకున్నాం కానీ హిట్ అవుతుంది అనుకోలేదు. అంటే అదే ఓవర్ హైప్ తో ఉంటే ఓవర్ హైప్ అసలు ఇప్పుడు పెట్టుకోలే. హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. హిట్ కొడితే చూడండి. అంటే మీ నమ్మకం అంతా పవన్ కళ్యాణ్ మీద కాదు హరీష్ శంకర్ మీదే హరీష్ శంకర్ అంటున్నారు. మీద. మరి ఫ్యానిజం ఏముందాడా? అంతే కదా, మరి ఫ్యానిజం ఏముందాడా? ఆహా, ఇప్పుడు మీ నమ్మకం అంతా పవన్ కళ్యాణ్ మీద కాదు హరీష్ శంకర్ మీద డైరెక్టర్ గారు ఇప్పుడు యాక్టింగ్ చేయమంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. దాంట్లో అప్పుడు మీరు ఎవరికి ఫ్యాన్ అవ్వాలి? హరీష్ శంకర్ ఫ్యాన్ మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇద్దరు. అట్లాంటప్పుడు పప్పులో కరేపాకులాగా తీసి మీరే పడేస్తున్నారు ఇండైరెక్ట్ గా. మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు. కాంట్రవర్సీ చేయట్లేదు, కరెక్ట్ గా అడుగుతున్నా, ఆన్సర్ రావట్లేదు. అట్లేం లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ అయితే చాలా డేట్స్ ఇచ్చారు, ప్రాణం పెట్టి చేశారు. ఒక వైబ్ అయితే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఆల్రెడీ గబ్బర్ సింగ్ కన్నా అంతకు మించి ఉంటుందని హరీష్ శంకర్కి అయితే మాట ఇచ్చేస్తారు కంపల్సరీ. సినిమా ఒక వైబ్ అయితే ఇచ్చేస్తారు. కరెక్ట్ పర్సన్ మ్యూజిక్ భగత్ సింగ్ అన్న గ్లిమ్స్ లో ఫ్యాన్స్ ని కూడా యాడ్ చేశారు కొంతమంది. మేనరిజం చూపెడుతూ ఎలా అనిపించింది అది? మేనరిజం అంటే పవన్ కళ్యాణ్ ఇలా అనుకుంటే మేనరిజం ఎలా ఉంటుంది? ఆ మేనరిజాన్ని హరీష్ శంకర్ గారు అయితే అలా మేనరిజం పెట్టించేశారు. ఒక వైబ్ అయితే ఒక ప్రతి పిల్లోడితో అలా పరిగెత్తుకుంటే ఇలా వెనకాల గబ్బర్ సింగ్ ఆ పోస్టర్ అయినా ఆ కండువ ఎత్తేదైనా ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరినీ ఒక వైబ్ ఆ పోస్టర్ పెట్టి ఆ ఏలో పెట్టి క్రియేట్ చేశారు. ప్రతి ఒక్కరు అలా చూసుకుంటా ఒక వైబ్ అన్న ఇంత వదిలేరంటే ఈసారి గబ్బర్ సింగ్ చాలామంది అనుకుంటున్నారా టాక్సిక్ ఇవన్నీ వస్తున్నాయి అనుకుంటావు. గబ్బర్ సింగ్ ఎక్స్పెక్టేషన్స్ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్స్పెక్టేషన్ లేదు. హిట్ కొడుతుంది 500 కోట్లు పక్క.